Yeah, welcome to Sai Master Academy. Continuation of parabola. This is, I think, fifth or sixth video maybe. Question ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ వీడియో అంటే దీని ముందు వీడియో ఈ వీడియోలోంచి 95% ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. ఇంకొక 5% నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఒక 3-4 లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో అవి కలిపి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఇందులో యాన్యువల్ ఎగ్జామ్కి. వీ నో దట్ వెయిటేజ్ 7 మార్క్స్ అండ్ వెరీ షార్ట్. ఫస్ట్ ఎక్సర్సైజ్లో వెరీ షార్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనం చేసాం. వెరీ షార్ట్స్ మ్యాక్సిమం అయిపోయింది. నౌ సి ఏదైనా మనం ఎక్సర్సైజ్ వైజ్గానే వెళ్తున్నామో, బట్ క్వశ్చన్ నెంబర్స్ ఏవి ఇస్తున్నానో ఆ నెంబర్ వైజ్ ఉన్న ప్రాబ్లమ్ చేసుకోండి, ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇంక్లూడింగ్ చాయిస్ చెప్తున్నాను నేను, ఓకేనా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ ఫోకస్ ఈజ్. ఫోకస్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? ఫోకస్ ఇచ్చాడు. సొల్యూషన్ లో ఫోకస్ ఇచ్చాడు. s is equal to -2, 3 అండ్ ఆల్సో డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. ఎంత అంట? 2x plus 3y minus 4 is equal to 0. ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చేస్తే కొనిక్ సెక్షన్ నుంచి, కొనిక్ డెఫినేషన్ నుంచి ఏ కొనిక్ సెక్షన్ కనుక్కోవాలన్నా మనకు కావాల్సింది మళ్ళీ చెప్తున్నా, చెవులలో మంచిగా వినండి. కొనిక్ డెఫినేషనే ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ లైన్, మధ్యలో ఒక వేరియబుల్ పాయింట్ తీసుకొని SPPM ఇది ఎమ్మనుకోండి. SP/PM is equal to E అనేది కొనిక్ డెఫినేషన్. E1 అయితే పారాబోలా, E <1 > 0 అయితే ఎలిప్స్, E < 1 అయితే హైపర్బోలా, √2 అయితే రెక్టాంగులర్ హైపర్బోలా. లిసన్ హియర్, ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ యూ షుడ్ సిట్ దేర్. నువ్వు అటు కూర్చోవాలి, ఇటు కూర్చోదు, ఓకేనా. సో ఈ మీద డిపెండ్ అయ్యి మనకు కొనిక్ సెక్షన్స్ వస్తున్నాయి అంటే ఈ అనేది దీని రేషియోనే కదా. అంటే S ఉండాలి, P ఉండాలి. P మనం తీసుకుంటాం వేరియబుల్ పాయింట్. ఏముండాలి? ఇంకా డైరెక్ట్రిక్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఈ రెండు ఇస్తే సర్కిల్ కనుక్కోవచ్చు, పారాబోలా కనుక్కోవచ్చు, ఎలిప్స్ కనుక్కోవచ్చు, హైపర్బోలా కనుక్కోవచ్చు, పేర్ ఆఫ్ లైన్ కనుక్కో, ఏ కొనిక్ సెక్షన్ అయినా కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఇది పారాబోలా చాప్టర్ కాబట్టి వాడు ఏమన్నాడు? పారాబోలా కాబట్టి ఎసెంట్రిసిటీ ఎంత? 1. జస్ట్ మనం ఏం తీసుకుంటే సరిపోతుంది, SP = PM. ఇదేనా? అదే ఎలిప్స్కి వెళ్ళామనుకో, ఇదే మోడల్ క్వశ్చన్ లో ఎసెంట్రిసిటీ ఇవ్వాల్సిందే, హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ ఇవ్వాల్సిందే, రెక్టాంగులర్ హైపర్బోలాకి అవసరం లేదు. వినో ఎసెంట్రిసిటీ ఎంత? √2. సర్కిల్ కి అవసరం లేదు, ఎసెంట్రిసిటీ 0. పెరాఫ్లైన్ కి అవసరం లేదు, ఎసెంట్రిసిటీ ఇన్ఫినిటీ. మిగతా అన్నిటికి ఎసెంట్రిసిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పారాబోలాకి అవసరం లేదు, ఎసెంట్రిసిటీ ఎంత? 1. సో ఇక్కడ క్వశ్చన్ అందుకే అర్థం చేసుకోవాలి మీరు. ఇది సింపుల్ రా, మీరు ఆడే గేమ్స్ లాగా అనమాట. ఎట్లా అంటే ఏదో ఉంటది కదా, ఒక బోర్డర్ దాటితే ఇన్ని డబ్బులు వస్తాయి, కాయిన్స్ ఆడుతుంటారు కదా మీరు గంటలు. ఇది కూడా అంతే, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే దిస్ ఈజ్ రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ 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 ఈజీ. మీకు ఫస్ట్ అర్థం కావాల్సింది క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఎలా సాల్వ్ చేయాలి, ఏ ప్రాబ్లమ్ ఆల్రెడీ ముందే నేర్చుకున్నాం. 4 వీడియోలు, అదే 3 వీడియోలు. అంటే ఏమిస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఏమిస్తే ఎలా సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎలా సాల్వ్ చేయాలి, అయిపోయింది. చాలా చాలా ఈజీ, అర్థమవుతుందా? సో ఫోకస్ ఇచ్చాడు, డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు, మనకు ఖచ్చితంగా పాయింట్ P కావాలి కదా. దెన్ లెట్ PX, Y be any point on the parabola. We know SP = PM for only parabola. For all remaining SP = EPM. E1 కాదు అక్కడ, అందుకే E exist. ఇక్కడ కూడా E exist, బట్ E వాల్యూ 1. ఓకేనా. సో వాట్ ఈస్ SP? డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. వాట్ ఈస్ PM? ఫ్రమ్ P టు ద డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎస్, డైరెక్ట్రిక్స్ ఇది P, ఇదిగో SP డిస్టెన్స్ వీ కెన్ ఫైండ్. దిస్ ఈస్ PM. Point to line perpendicular distance is nothing but PM. Okay, now we know mod of AX1 plus BY1 plus C/√A² plus B². Okay, so now SP kanukuntunna, that is √, x minus into minus x plus 2 whole square plus y minus 3 whole square is equal to PM rastunna. From P to this line kada, mod of 2 into x means 2x plus 3y -4, ఎందుకంటే మనం x1 y1 తీసుకోండి, xy తీసుకున్నాం కాబట్టి, బై √A² plus B² అంటే 2² plus D². దిస్ ఈస్ ఫ్రమ్ స్ట్రేట్ లైన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. నౌ SOBS చేయండి. చేస్తే ఇది x plus 2 whole square plus y minus 3 whole square is equal to
2x plus 3y minus 4 whole square by 2 2 ja 4 3 3 ja 9 9 plus 4 ఎంత 13 బట్ రూట్ ఏమైపోయింది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ 13 ఇటు పట్టుకొచ్చేసేయండి, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 4 ప్లస్ 2ab 4x, అగైన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ y స్క్వేర్ బి స్క్వేర్ 3 స్క్వేర్ 9 మైనస్ 2ab 2 3 జా 6y క్లోజ్. LHS అయిపోయింది, RHS. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్ములా ఏంటి? a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి ఆల్జీబ్రా ఫార్ములాస్. a square 2x whole square 4x square, b square 3y whole square 9y square, c square 4 square 16 plus 2ab 2 into this 2 2 ja 4 3 ja 12 into xy, that is plus 12xy plus 2bc 2 3 ja 6 4 ja 24 into y, that is plus into minus minus 24y, and 2ca 2 2 ja 4 2 ja ఎంత 2 2 ja 4 4 ja 16 2 2 ja 4 4 ja 16, that is minus 16x. ఇప్పుడు ఇది 13 తో మల్టిప్లై చేసి అవన్నీ తెచ్చేసేయండి, సింప్లిఫై చేయండి, దట్ ఈస్ ఆన్సర్. సో 13 into x square 13x square, 13 into y square 13 into 4x 52x. ఇది మళ్ళీ మనకు పర్ముటేషన్ కాంబినేషన్లో ఈ రెండు బాగా వస్తాయి, ఎందుకంటే కార్డ్స్ ఉన్నాయి కదా, డెక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని ఉంటాయి కార్డ్స్? 52 ఉంటాయి. ఎన్ని 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 టైప్స్ ఉంటాయి? కలర్స్ ఎన్ని ఉంటాయి? 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ రెడ్. బ్లాక్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 ఉంటాయి. రెడ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? మొత్తం ఎన్ని టైప్స్ వస్తున్నాయి? 4 సింబల్స్ వస్తున్నాయి. ఎస్పాట్, డైమండ్, హార్ట్ ఉంటాయి కదా. 4 ఒక్కొక్క సెట్లో ఎన్ని ఉంటాయి కార్డ్స్? 13 ఉంటాయి. 13 4 జా 52. చాలా వస్తాయి అనమాట, ఈ రెండు మనకు బాగా వస్తాయి నెక్స్ట్. ఓకే, నౌ 13 6 జా 78y, 13 4 జా 52. ఎందుకంటే ఈడ చెప్పి ఒక్క సెకండ్ కూడా అయితే లేదు, మళ్ళీ ఆలోచించదు. 13 into 4 ఎంత? 52. అది బాగా వస్తాయి చెప్తున్నా కదా. 39 జా ప్లస్ అయ్యా ప్లస్ 39 జా 130లో 13 తీసేయండి, 117 117. 13 10 జా ఎంతరా? 13 10 జారా 130. 9 జా అంటే ఒక 13 తీసే 130లోంచి 117. అండ్ ఇవన్నీ తెస్తే మైనస్ 4x square minus 9y square minus 16 minus 12xy plus 24y plus 16x is equal to 0. Now simplification. 13x square 4x square 9x square, then xy term రాయండి తర్వాత, minus 12xy, తర్వాత y square term 13y square 9y square ఎంతరా? యా 13y square 9y square ఎంత? 13లో 9 తీసేయండి, 4 కదరా, దట్ ఈస్ ప్లస్ ఆ మైనసా? ప్లస్ 4y square 52x. ఎక్కడ x ఉంది? x ఎక్కడ ఉంది? ఇంకా ఎక్కడ ఉందిరా? 16 రెండు పాజిటివ్, 50 68 68x. నెక్స్ట్ మైనస్ 78y 24y సబ్ట్రాక్షన్ ఎట్లరా? 78లో 24 తీసేస్తే యా మైనస్ 54y. కాన్స్టెంట్ నెంబర్ ఎంతరా? నెంబర్లు ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. ఇదిగో 2 ఇక్కడ, అండ్ ఇగో ఇది ఒక్కటే. సో ఇక్కడ 52 117 మైనస్ అంటే ఇది ఒక్కటి సబ్ట్రాక్షన్ సరిపోతుంది కదా. 117లో 16 తీసేయండి, ఎంత అవుతుంది? 101 అవుతుంది. 101కి 52 యాడ్ చేయండి. యా దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా ఫర్ దీస్ కండిషన్స్. కానీ కంటిన్యూషన్ ఇంకేదో అడుగుతున్నాడు. ఆల్సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. తర్వాత యాక్సెస్ చేద్దాం. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. వాట్ అబౌట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్? వాట్ ఈస్ ద ఫార్ములా లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్? 4a. రైట్, చూడండి ఇక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇస్ ఈక్వల్ టు 4a. అంటే ఏ కావాలి, వి నీడ్ ఏ. యాక్చువల్లీ వి కాంట్ ఫైండ్ ఏ డైరెక్ట్లీ హియర్. మళ్ళీ దీన్ని x మైనస్ h హోల్ స్క్వేర్ అలా కన్వర్ట్ చేసి చేయాలి. సో ఇక్కడ x స్క్వేర్ y స్క్వేర్ రెండు ఉన్నప్పుడు కష్టం అవుతుంది కన్వర్ట్ చేయడం. మరి ఎలా సార్? సో దేర్ ఈజ్ వన్ మోర్ వే. ఇక్కడ చూడండి ఒకసారి, ఆల్రెడీ డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నా. ఇది పారాబోలా అనుకుందాం రా. ఇది ఇచ్చాడు మనకి, ఫోకస్ ఇచ్చాడా, అండ్ ఈ డైరెక్ట్రిక్స్ కూడా ఇచ్చాడు కదా. we know what is the distance from S to the vertex A. ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఫోకస్ టు వర్టెక్స్, అదే ఫోకస్ టు డైరెక్ట్రిక్స్
2a ఇక్కడ నుంచి ఇక్కడికి 2a అంటే 2a కనుక్కోవచ్చు, 4a కష్టం. అందుకే మనం ఏం చేద్దాం దీన్ని 2 into 2a. Can I write 2 into 2a? 2 into 2a what? 4a. 4a. Now which is equal to 2 into, what is the meaning of the 2a? I am writing distance from yes అంటే focus to directrix. ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ కి డిస్టెన్స్ 2a. పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్ ఫామ్ లో మళ్ళీ ఇదే కదరా. కాకపోతే XY ఇంతకు ముందు ఏంటంటే XY నుంచి డిస్టెన్స్, ఇప్పుడు ఫోకస్ నుంచి డిస్టెన్స్. వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ XY ఆర్డర్ సబ్స్టిట్యూట్ S వచ్చేస్తుంది. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 2 into mod ఆఫ్ ఏంటి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి ఇదే కదా. సో 2 into వాట్ ఈస్ X? X అంటే మన ఫోకస్ నుంచి కదా మనం కనుక్కుంటున్నాము. వాట్ ఈస్ ద ఫోకస్? ఫోకస్ ఎంత ఇచ్చాడు? -2, 3 విచ్ ఈస్ నథింగ్ బట్ X, Y. ఎక్కడ ఉంది X అంటే? సో నా సబ్స్టిట్యూట్ 2 into X అంటే ఎంత? -2. తర్వాత మళ్ళీ ఈక్వేషన్ +3 into Y అంటే ఎంత? 3 అండ్ C -4 by root over a square 2 square b square 3 square which is equal to 2 mod of 2 2 ja -4 plus 9 -4 by root over 13 కదా. 9 లో 8 తీసేయండి 1 అవుతుంది. 2 into mod 1 by root 13. This is the length of what? Latus rectum. Length of latus rectum. ఇంకొకటి అడుగుతున్నవాడు థర్డ్ బిట్ ఏంటది? ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. సి యాక్సిస్ అంటే ఇదా ఇదా? This is directrix, this is axis. So axis is always perpendicular to the directrix and passing through the what? Focus. నీకు చెప్పా, ఫోకస్ నుంచి ఏది పాస్ అవుతుందో అదే యాక్సిస్, అది ఎప్పుడు డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో యాక్సిస్ ఎప్పుడు కూడా డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ రెండిట్లో ఒకటి తెలిసి ఇంకోటి కనుక్కోవచ్చు. డైరెక్ట్రిక్స్ తెలుసు కదా ఆల్రెడీ, అండ్ యాక్సిస్ కనుక్కోవచ్చు. అండ్ విచ్ ఈస్ ఆల్వేస్ యాక్సిస్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది, ఫోకస్ కూడా ఉందిగా. సో ఒక లైన్ కనుక్కోవాలి అంటే ఫ్రమ్ స్ట్రేట్ లైన్స్ ఇంక్లినేషన్ పాయింట్ అని ఉండాలి. పాయింట్ స్లో ఇంక్లినేషన్ అండ్ వై ఇంటర్సెప్ట్ అని ఉండాలి, లేదా 2 పాయింట్స్ అని ఉండాలి, లేదా 2 ఇంటర్సెప్ట్స్ అని ఉండాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఈ యాక్సిస్ విచ్ ఈజ్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఫోకస్ అంటే పాయింట్ అయితే ఒకటి ఉంది. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. Axis passing through what is the point? Focus S is -2, 3. సో పాయింట్ ఉందిరా. ఇంకా మనకు ఒక స్లోప్ అన్న ఇంకో పాయింట్ అన్న వస్తే సరిపోతుంది. ఏ కానీ ఇక్కడ Z కానీ కనుక్కోవడం పాసిబుల్ కాదు. సో డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి దీని స్లోప్ కనుక్కొని రెసిప్రోకల్ చేసి నెగిటివ్ సైన్ ఆపోజిట్ సైన్ పెడితే సరిపోతుంది కదా. సో స్లోప్ ఆఫ్ యాక్సిస్ M is equal to -1 by slope of directrix which is -1 by what is the directrix ఇదే కదా. మరి దీని స్లోప్ కి ఫార్ములా ఏంటి? M equal to -a/b అంటే M is equal to -2/3. సో ఇక్కడ ఏమొస్తుంది? -2/3. ఈ రెండు క్యాన్సల్ which is nothing but what? 3/2. ఇప్పుడు స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, therefore equation of axis is what? y minus y1 is equal to m into x minus x1. So y minus y1 minus 3 is equal to m ante 3/2 into x minus x1 plus 2. 2 into y 2y, 2 3 ja 6, 3 into x 3x, 3 2 ja 6. సో ఈ 3x నటుంచండి, 2y అటు తీసుకెళ్ళండి. 3x minus 2y plus 12 is equal to 0 which is the equation of what? Axis. చూడండి డైరెక్ట్రిక్స్ 3 ఇటు వచ్చింది, 2 అటు పోయింది, ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది. దట్ ఈస్ క్లియర్లీ పర్పెండిక్యులర్ కదా. దిస్ ఈస్ వన్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మోర్ లాంగ్ ఆన్సర్. సి ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా ఈజ్ దిస్ అన్నాడు. మళ్ళొకసారి క్వశ్చన్ చదువు. ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యా ఓకే లిజన్. ఒకసారి చూడండి ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే ఒక పారాబోలాకి ఇన్సైడ్ లో ఉండే ట్రయాంగిల్ కి ఏరియా ఇదని చూపెట్టమంటున్నాడు. ఇన్సైడ్ అంటే పారాబోలా లోపల కదా. అరే
యా పారాబోలా లోపల ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా ట్రయాంగిల్ కి వర్టిసెస్ కావాలి. వితౌట్ వర్టిసెస్ వి కాంట్ డ్రా ద ట్రయాంగిల్, రైట్? దట్స్ వై టేక్ సమ్ పాయింట్స్ ఆన్ ద parabola. Let A, some B, C, join these 3 points, will get a triangle, right? దీని ఏరియా ఇదని చూపించమంటున్నాం, కానీ ఏబిసిలు ఇచ్చాడా? వితౌట్ ద వర్టిసెస్ హౌ వీ కెన్ ఫైండ్ ద ట్రయాంగిల్ ఏరియా? ఈవెన్ వీ నీడ్ ద సైడ్స్ ఆర్ ద వర్టిసెస్. సైడ్స్ ఉంటే మళ్ళీ వర్టిసెస్ కనుక్కొని చేయొచ్చు, వర్టిసెస్ ఉంటే డైరెక్ట్ గా చేయొచ్చు లోకస్ నుంచి. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇఫ్ గివెన్ 3 vertices? చెప్పాలి సొల్యూషన్. పారాబోలా ఏమి ఇచ్చాడు? y square equal to 4ax. let the points A x1 y1 అనుకుందాం, B x2 y2 అనుకుందాం, C x3 y3 అనుకుందాం. how many vertices we have? are the vertices of the triangle inside the parabola. So where these ABC lies on the parabola clearly, okay na? So ఇప్పుడు ఈ x1 y1 x2 y2 x3 y3 తో మనం ఏరియా కనుక్కోవచ్చు. therefore ఏరియా A is equal to half mod x1 into y2 minus y3 into plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2, right? So this is the formula to find the area of the triangle. If you have x1 y1 x2 y2 x3 y3, or you can go with determinant కూడా చేయొచ్చు, మీకు determinant తో ఉంటుంది మెటీరియల్ ఏదైనా చూసుకున్నా కూడా, ఓకేనా? మరి డిటర్మినెంట్ తో కంటే ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే దీంతో కొంచెం ఈజీగా వస్తుంది, దాంతో మళ్ళీ కొన్ని ఆపరేషన్ చేయాలి. r1 మైనస్ r2 r2 మైనస్ అందరికీ ఆపరేషన్స్ రావు. ఇదైతే అందరికీ తెలిసిన వెల్ నోన్ ఫార్ములా కదా, వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్, మ్యూచువల్ ఫ్రెండ్ ఫర్ ఆల్. సో ఇక్కడ x1 y1 x2 y2లతో ఫార్ములా ఇదే వస్తుంది, కానీ మనకు ప్రూఫ్ అది రావాలి. y1 మైనస్ y2 y2 మైనస్ y3 y3 మైనస్ y1 రావాలి, 1/8 కూడా రావాలి. మరి ఎలా? పాయింట్స్ లేవు, మరి పారాబోలా మీద ఇవ్వలేదు. మరి ఎలా? పారాబోలా, సర్కిల్, ఎలిప్స్, హైపర్బోలా, ఎనీ కర్వ్ మనకు పాయింట్స్ ఇవ్వకపోతే మనము డిఫాల్ట్ గా ఏ పాయింట్స్ ని తీసుకోవచ్చు. సర్కిల్లో కూడా తీసుకున్నాం, స్ట్రేట్ లైన్ కి కూడా తీసుకోవచ్చు, చెప్పాను. ఏ పాయింట్స్ తీసుకోవచ్చు? సో లెట్ AT1 square comma 2AT1 parametric points తీసుకోవాలి. AT2 square comma 2AT2, AT3 square comma 2AT3. ఎందుకంటే parametric point is always lies on the curve. Understand? So x equal to AT square, y equal to 2AT తీసుకోలేదా parametric point? సర్కిల్ కూడా x plus h plus r cos theta y plus r sin theta parametric point always lies on the curve. సబ్స్టిట్యూట్ చేస్తే నీకు మళ్ళీ LHS RHS సేమ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా ఒక కరువు మీద ఏదైనా ఒక పాయింట్ చెప్పండి ఎగ్జాంపుల్ అంటే ఏం చెప్పాలి మనం? పారామెట్రిక్ పాయింట్ చెప్పాలి. ఇది బాగా మైండ్ లో పెట్టుకోండి. దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏం చెప్పాలి? పారామెట్రిక్ పాయింట్ చెప్పాలి. ఓకే, ఒక 2 పాయింట్స్ చెప్పు పారాబోలా మీద అంటే AT1 square కామా 2AT1, AT2 square కామా 2AT2. అలా ఎన్ని పాయింట్స్ చెప్పొచ్చు? ఎన్నైనా చెప్పొచ్చు. 1 2 3 4 5 మార్చుకుంటూ పోవడమే. ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. 2AT1 స్క్వేర్ కదా, ఇది 4A ఇంటూ AT1 స్క్వేర్ కదా. 2 స్క్వేర్ ఎంత ఉంది? A స్క్వేర్ AA ఉంది, T1 స్క్వేర్ ఉంది కదా. LHS ఈక్వల్ టు RHS. అండర్స్టాండ్? సో ఇన్ దిస్ వే వీ కెన్ రైట్ ద పారామెట్రిక్ పాయింట్ ఫర్ ఎనీ కర్వ్. అండ్ ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి కర్వ్ మీద అంటే ఏ పాయింట్ తీసుకోవాలి మనం? వీ హావ్ టు టేక్ పారామెట్రిక్ పాయింట్. అందుకే ఇప్పుడు ఈ పారాబోలా మీద 3 పాయింట్స్ తీసుకొని ట్రయాంగిల్ డ్రా చేస్తే ఆ ట్రయాంగిల్ ఏరియా ఇదని చూపించమని అంటున్నాడు. వీ డోంట్ నో ద పాయింట్స్ ఆన్ ద parabola, they didn't give, that's why we are taking which points? Parametric points. Now substitute in the formula which is equal to 1/2 mod of x1 AT1 square into y2 2AT2 minus 2AT3. follow అవుతున్నారా? x2 AT2 square, y3 2AT3 minus 2AT1 plus x3 AT3 square into 2AT1 minus 2AT2. any doubt? No doubt. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 2A we can take common from this.
2a, 2a. We can take common from second term, and third term also we can take common 2a. So by taking 2a common, what you will get, see 1 by 2 mod of already 2a ikkada a kabatti 2a square t1 square. Any doubt? ఇప్పుడు బ్రాకెట్ లో 2a ఉండదు, ఇంకా t2 మైనస్ t1 ప్లస్ 2a స్క్వేర్ t2 స్క్వేర్ ఇంటూ t3 మైనస్ t1 ప్లస్ 2a స్క్వేర్ t3 స్క్వేర్ ఇంటూ t1 మైనస్ t2. ఎనీ డౌట్? మళ్ళీ టోటల్ టర్మ్ లో ఒక్కొక్క టర్మ్ లో సేమ్ గా 2a స్క్వేర్ ఇస్ దట్, 2a స్క్వేర్ ఇస్ దట్, 2a స్క్వేర్ ఇస్ దట్. వీ కెన్ టేక్ 2a స్క్వేర్ కామన్ విచ్ ఇస్ అవుట్ సైడ్, విచ్ ఇస్ 2a స్క్వేర్ బై 2 మోడ్ ఆఫ్ మిగిలింది ఏంటి ఇక్కడ t1 స్క్వేర్ ఇంటూ t2 మైనస్ t1 t3 రా, why t3 రా, this is t3 right, this is also t3, sorry. Okay, now ఇక్కడ కూడా ఏంటి 2 లేదుగా, ఇది 3, ఇది 3 అండ్ ఇక్కడ ఇది కామన్ వచ్చేసింది t2 స్క్వేర్ ఇంటూ t3 మైనస్ t1 ప్లస్ t3 స్క్వేర్ ఇంటూ t1 మైనస్ t2. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? లేదుగా. ప్రూఫ్కి వచ్చేద్దాం. వాట్ ఈస్ ద ప్రూఫ్? 1 by 8a. బట్ హియర్ వాట్ యు హావ్ హియర్ 2. వి నీడ్ 8a. ఇంకెంత కావాలి మల్టిప్లికేషన్ లో 2 కాకుండా? 4 and a, 4a కావాలి. దట్స్ వై వాట్ ఐఎమ్ డూయింగ్ 2a స్క్వేర్ బై 2 అలాగే ఉంచి 4a తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. చేసుకోవచ్చా? ఓన్లీ డివైడ్, దట్ ఈస్ రాంగ్. ఓన్లీ మల్టిప్లికేషన్ రాంగ్. ఓన్లీ అడిషన్ రాంగ్. ఓన్లీ సబ్ట్రాక్షన్ రాంగ్. ఐదర్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లై డివైడ్ ఆర్ అడిషన్ బోత్ సైడ్ ఆర్ సబ్ట్రాక్షన్ బోత్ సైడ్. దిస్ ఈస్ కరెక్ట్. ఓకేనా? సో సేమ్ టర్మ్ రా, ఇది ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నా నేను. చూడండి, యాక్చువల్గా మార్చాలి. నెక్స్ట్ స్టెప్ లో మారుస్తా. t1 స్క్వేర్ ఇంటూ t2 మైనస్ t3, t2 స్క్వేర్ ఇంటూ t3 మైనస్ t1, t3 స్క్వేర్ ఇంటూ t1 మైనస్ t2. రైట్ నౌ 4a ఇంటూ 2a స్క్వేర్ హౌ మచ్? 8a క్యూబ్. వాట్ ఇస్ దట్? 8a క్యూబ్. ఈ 8a క్యూబ్ ని కొంచెం డిఫరెంట్ గా రాసుకుందాం అనుకుంటున్నా. ఒకసారి రాస్తా, మీకు అర్థం కాకపోతే ఇంకో స్టెప్, లేదంటే ఈ స్టెప్ లో కంటిన్యూ చేద్దాం. సి ఐఎమ్ రైటింగ్ 8a క్యూబ్ యాజ్ 2a into 2a into 2a. How much? 8a cube. Can I write like that? 2a into 2a into 2a into why? Because I will tell you by 8a is already there. Don't cancel these two. క్యాన్సిల్ చేయదు, మనకు కావాలి, ఎందుకంటే ప్రూఫ్ లో ఉంది, క్యాన్సిల్ అవ్వలే. అండ్ విచ్ వాట్ ఈజ్ ఇన్ ద బ్రాకెట్ నేను ఏం రాస్తున్నా చూడండి. ఇక్కడ ఏమైతే ఉందో మోడల్లో దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే నీకు ఒక ఫామ్ వస్తుంది. అది డైరెక్ట్ గా యూ కెన్ రైట్ హియర్, దట్ ఈస్ y1 minus y2. C, not in terms of y1, you will get in terms of t లలో ఉంది కదా. So that you will get t1 minus t2 into t2 minus t3 into t3 minus t1. This you should remember at any cost, లేదంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతావు. సార్ దీని నుంచి అది కరెక్టా కాదా ఎలా చెక్ చేయాలంటే t1 t2 t3 3 వాల్యూస్ ఇందులో రాయి, అదే వాల్యూస్ ఇందులో రాయి, సేమ్ వస్తుంది ఆన్సర్. ఇందులో 10 వస్తే అందులో కూడా 10 వస్తుంది. సో వీ కెన్ రైట్ ద ఏమైతే మధ్యలో ఉన్న పార్ట్ అదేమో అవసరం లేదు, డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఓకేనా? నౌ ఇప్పుడు మనకి ఎన్ని 2aలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒక్కొక్క 2aని ఒక్కొక్క పార్ట్ కి అప్లై చేయి. దీనికి ఒకటి, దీనికి ఒకటి, దీనికి ఒకటి. దెన్ వాట్ యు విల్ గెట్ 1 by 8a mod 2a into this, that is 2a t1 minus 2a t2. Any doubt? దీనికి 2a t2 minus 2a t3. Any doubt? 2a t3 minus 2a t1. Any doubt? Now 1 by 8a mod of 2a t1 అంటే ఎంత? y1. 2a t2 అంటే 2a t3 అంటే అందులో సబ్స్టిట్యూట్ చేయండి. This is what? y1 minus y2. This is what? y2 minus y3. This is what? y3 minus y1. Where y1, y2, y3 ఆర్డినేట్సే కదా, వాడు ఇచ్చింది అదే కదా. Where y1, y2, y3 are ordinates. Okay, so this is one more long answer. ఈ రెండు లాంగ్ ఆన్సర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు చూడండి, ఇదే క్వశ్చన్ ఫోకస్ ఇస్తాడు, డైరెక్ట్రిక్స్ ఇస్తాడు, ఎసెంట్రిసిటీ ఇచ్చి ఎలిప్స్ కనుక్కోమంటాడు. సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఈ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ నీకు 1 ఉంది కదా, 1 దగ్గర ఏమైతుంది నీకు అంతే.
మళ్ళీ సేమ్ స్క్వేరింగ్ బోత్ సైడ్ ఎక్స్పాన్షన్ ఎంత సేమ్, అది ఎలిప్స్ లో వస్తుంది. హైపర్బోలాలో కూడా సేమ్ క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తా, అప్పుడు మీరు ఇలా పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టకండి. ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ, ఈ మూడింటితో కనెక్ట్ సెక్షన్ కనుక్కోవచ్చు. ఎసెంట్రిసిటీ 1 అయితే పెరాబోలా 1/2 లేదా అంటే లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 0 అయితే, ఎలిప్స్ గ్రేటర్ దెన్ 1 అయితే, హైపర్బోలా √2 అయితే, రెక్టాంగులర్ హైపర్బోలా వాడు ఎసెంట్రిసిటీ ఇస్తాడు ఖచ్చితంగా, ఇక్కడ ఇచ్చాడు. పెరాబోలా అంటేనే ఎసెంట్రిసిటీ 1 ఇచ్చినట్టు. జస్ట్ ఫైండ్ ద కొనిక్ సెక్షన్ అన్నాడు అనుకో, అప్పుడు ఎసెంట్రిసిటీ కూడా ఇస్తాడు. ఇక్కడ ఫైండ్ ద కొనిక్ సెక్షన్ కాదు, ఫైండ్ ద డైరెక్ట్ పారాబోలా అంటున్నాడు, అంటే ఎసెంట్రిసిటీ ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? నెక్స్ట్ మనకి ఎలిప్స్ లో హైపర్బోలాలో వచ్చినప్పుడు మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజ్ కావద్దు, ఇదే ఉంటది క్వశ్చన్. మీకు కావాలంటే నేను చూపిస్తా, మీకు గుర్తు చేస్తా, అప్పుడు మళ్ళీ మీరు మర్చిపోవద్దు. ఓకేనా? రైట్. So this is about one more long answer from parabola. Next, equation of tangent, circular నేర్చుకున్నాం కదా. Equation of tangent, equation of normal, point of contact at the tangent, and ఇంకా ఏం నేర్చుకున్నా సర్కిల్లో. పెరాబోలా ఎలా ఉంటుంది, ఇలా ఒక లైన్ టచ్ అయితే దాన్ని ఏమంటాం, టాంజెంట్ అంటాం. దాని పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఏమంటాం, నార్మల్ అంటాం. ఆ టాంజెంట్ టచ్ అయింది కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది కదా, కనుక్కున్నాం అక్కడ బై యూజింగ్ ఫుట్. సర్కిల్ కి ఇట్లా టచ్ అయితే ఇది టాంజెంట్, ఇక్కడ పీ కనుక్కోవాలంటే సెంటర్ నుంచి ఫుట్ కనుక్కోలే. సో ఇక్కడ కూడా నార్మల్ డైరెక్ట్ పాయింట్ కనుక్కున్న ఫార్ములానే ఉంటుంది. సో దట్ ఫార్ములా ఐ విల్ గివ్ యూ. లైన్ టాంజెంట్ కావడానికి కండిషన్ సర్కిల్లో ఏముంది గుర్తుందా, ఏంటిది? లైన్ ఇచ్చా అది టాంజెంట్ అయింది అని చెప్పాలంటే ఒక కండిషన్ ఉంటుంది, ఏంటది? r√1 + m²+r-, లేదా మనం సింపుల్ గా r = d అంటాం. ఇఫ్ ఎ లైన్ టచెస్ ద కర్వ్ సర్కిల్, దెన్ కండిషన్ ఏంటి, అందులోంచి సి వస్తుంది. ఇక్కడ కూడా పారాబోలా టచ్ అవుతుందని కండిషన్ చూపించామంటే సి = a/m కావాలి. ఎలిప్స్ టాంజెంట్ కావాలంటే కండిషన్ ఏంటి, సి = √a² m². అదే హైపర్బోలా అయితే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ప్రతి ఈ 4 అన్ని సిమిలర్ గా ఉంటాయి. ఐ టోల్డ్ యూ ఇన్ ద ఫస్ట్ సర్కిల్ చాప్టర్ మెనీ టైమ్స్ చెప్పిన, ప్రతి చెప్పేటప్పుడు మీకు అక్కడే చెప్పా, ఏం చెప్పా, నోటేషన్స్ ఉంటాయని చెప్పా, ఉన్నాయి. నెక్స్ట్ రెండిట్లో కూడా ఉంటాయి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయని చెప్పా, ఉన్నాయి. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ చెప్పా, ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఇది కూడా ఉంటాయి. టాంజెంట్ కావడానికి కండిషన్, నార్మల్ కావడానికి కండిషన్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్ డ్రా చేయొచ్చు, 2 టాంజెంట్స్ ఫర్ ద పారాబోలా, ఫర్ ద సర్కిల్, ఫర్ ద ఎలిప్స్, ఫర్ ద హైపర్బోలా. ఆ 2 టాంజెంట్స్ ఎట్ ఏ టైర్ కనుక్కోవడానికి అక్కడ ఫార్ములా ఉంది, s1² = s × s11. ఇక్కడ కూడా అదే ఫార్ములా, బట్ s11 s1 అనేది వేరు, ఇక్కడ నొటేషన్ వేరు, బట్ దాని నొటేషన్ ఒకటే, బట్ ఈక్వేషన్ వేరు. సో అట్లా మీరు అది గనక మంచిగా పట్టి ఉంటే ఇవన్నీ ఈజీ. ఇది కొంచెం డిఫికల్టే బట్ ఈజీయే, సేమ్ ప్రాసెస్ వస్తుంటది, కొంచెం క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇది అది బాగా ఉంటే ఎలిప్స్ హైపర్బోలా హాఫ్ అన్ అవర్ ఎలిప్స్ అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ హైపర్బోలా అయిపోతుంది. అంతా మంచిగా ఉంటాయి ప్రాబ్లమ్స్. లేదు అంటే ఇది కష్టమవుతుంది, ఎలిప్స్ హైపర్బోలా మళ్ళీ కష్టమవుతుంది. సో టోటల్ గా వెయిటేజ్ ఎంత ఈ 3 కొనిక్ సెక్షన్స్ కి, ఇక్కడ 7 4 4 ఎంత, 7 + 4 11 + 4 ఎంత, 15 + 4 ఎంత, 19. దీంట్లో ఒక 2 మార్క్స్, 20 21, దాంట్లో ఒక 2 మార్క్స్, 22 23. ఓన్లీ కొనిక్ సెక్షన్స్ 23 మార్క్స్. ఇంకొక చాప్టర్ కొంచెం సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 6 మార్క్స్. 23 + 6 ఎంత, 29. అవుట్, పాస్. మన టార్గెట్ అది కాదు కానీ చెప్తున్నా మీకు నేను, అర్థమవుతుందా? రైట్. విల్ స్టార్ట్ దిస్ అబౌట్ టాంజెంట్, నార్మల్ అండ్ కండిషన్ ఫర్ టాంజెన్సీ అండ్ నార్మల్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఏ టాంజెంట్ పాయింట్ టు ద పారాబోలా. అన్ని మనం నెక్స్ట్ వీడియోలో, ఇంకా 2 వీడియోస్ అయితే చాప్టర్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం ప్లీజ్. నోట్స్ రాసుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాత చూడకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేసుకుంటూ స్పీడ్ పెట్టుకుంటూ అట్లా చేయకండి. మంచిగా నోట్స్ రాసుకోండి, అర్థం చేసుకోండి ప్రతి కాన్సెప్ట్ డయాగ్రామ్తో పాటు. థ్యాంక్ యూ.